ప్రత్యేకంగా ఏమైతుందంటే, మన దేశంలో గాని, మన తెలంగాణలో గాని ఇసుక అనేదొకటి రౌతు స్టోన్ చాలా విలువైనయిపోయినాయి. కంకర, తర్వాత రకరకాల మార్బుల్ స్టోన్స్ ఇవన్నీ. ఇసుక అనేదాన్ని చాలా డిమాండ్ వస్తువులా మారిపోయిందది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గము ప్రత్యేకంగా ఈ పేదవాళ్ళకి ఇల్లిచ్చినప్పుడు 8 ట్రిప్పుల ఇసుక ఫ్రీగా ఇయ్యాలనుకుంటాండ్రు. 8 ట్రిప్పులంటే బయట 5,000 దాకా ఉంటది. తర్వాత గవర్నమెంట్ ఇస్తే అది 3,000 4,000 అంటే 3,000 అంటే 24,000 విలువ గల ఫ్రీగా ఇస్తారు. లేదు 4,000 అంటే 32,000 విలువ చేసే ఇసుక ఫ్రీగా ఇస్తారు. ముగ్గు పోసిన తర్వాత ఆ గుంతలు తవ్వుకున్నాక ఒక 2 ట్రిప్పుల ఇసుక పోలీసు, రెవెన్యూ సమక్షంలో ఆధ్వర్యంలో వస్తది. వచ్చిన తర్వాత ఆ 2 ట్రిప్పుల ఇసుక బేస్‌మెంట్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళా 2, 3 ట్రిప్పులు పోస్తారు. అట్లా స్టేజ్ వైస్ ఇల్లు నిర్మాణం ఎట్లయిద్దంటే అట్లా ఇసుక పోస్తారు. స్లాబ్ పోసుకునే టైం వరకు ఒక్క స్లాబ్ పోయడానికే ట్రిప్పున్నర ఇసుక ఉండేటట్టు చూస్తారు. తర్వాత అస్తర్కారై కంప్లీట్ వాళ్ళ ఇళ్ళలో పోయే టైంకు 8 ట్రిప్పుల ఇసుక పడతదని అంచనా ఏసారు. ఈ హౌసింగ్ ఇంజినీర్లు. తర్వాత దీంట్లో బాగా నిష్ణాతులు ఆలోచించారు. 8 ట్రిప్పుల ఇసుక అయితే మాక్సిమం సరిపోతది. వాళ్ళ బాత్రూము, లెట్రిన్స్, వాళ్ళ డబుల్ బెడ్‌రూమ్ దాంట్లో 400 స్క్వేర్ ఫీట్‌లో అయితే సింగిల్ బెడ్‌రూమ్ అయితది. 600 స్క్వేర్ ఫీట్‌లో అయితే డబుల్ బెడ్‌రూమ్ అయితది కాబట్టి బాగా తక్కువుంటే వాళ్ళకి బాగా ఇరుకిరుకైతది. బాగా ఎక్కువుంటే వాళ్ళకొక్క ఫీటుకు మళ్ళా స్లాబ్ పోసుకొని, ఇంకా అస్తకారు చేసుకొని, రంగులేసుకొని ఇళ్ళలో పోయే వరకు 2,000, 3,000 కూడా పెరిగే ఛాన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళ మీద ఆర్థిక భారం పడొద్దని 6,000 కన్నా ఒక ఇంచు ఎక్కువ పెట్టుకోకుర్రి. 400 కన్నా ఇంచు తక్కువ పెట్టుకోకుర్రి అనే ఉద్దేశంతోని ప్రభుత్వం చెప్తుంది.